చూడండి 2 ట్రేలకు దగ్గరికి చూడండి. 2 ట్రేలు పచ్చిమిరకాయలు. ఒక చిన్న ట్రే అంబకాయలు. లేత కాయలండి. బేకింగ్ సోడా 1 స్పూను. మన హ్యాండ్ వాషు. ఇంగువ. ఈ పుల్లటి మజ్జిగలో వేసుకొని స్ప్రే చేయాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు వీడియో పచ్చిమిరకాయల గురించి అండి. ఆకుముడత రాకుండా అందరూ అడుగుతున్నారు, ఆకుముడత రాకుండా ఏం చేయాలో చెప్పండి అని. ఆకుముడత రాకుండా ఫిట్స్, మిల్లీ బగ్స్ రాకుండా నేనేం చేస్తున్నాను, లిక్విడ్స్ ఏమేమి ఇవ్వాలో, ఎరువులు ఎలా ఇవ్వాలో అన్నీ నేను వివరంగా ఈ వీడియోలో చెప్తానండి. చూడండి, మనకి పూత ఎక్కువ పచ్చిమిరకాయలో పూత రాలిపోద్ది. ఉన్నట్టుండి ఫుల్ పూత ఉంటుంది, నెక్స్ట్ డే చూసేసరికి పూత రాలిపోయి ఉంటుంది. మనం వాటర్ ఎలా ఇవ్వాలి అన్ని వీడియోలో చెప్తాను. చూడండి పచ్చిమిరకాయలు ఎన్ని కాస్తున్నాయో. నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను. చూడండి, దగ్గరికి రా పద్మ. ముందు పచ్చిమిరకాయలు చూడండి, కొంచెం హార్వెస్ట్ చేసుకుని తర్వాత లిక్విడ్స్ ఇస్తాము. చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు కాస్తున్నాయో. పెద్ద పెద్ద కాయలండి. చూడండి చూడండి ఎంత పెద్ద కాయో. అన్నీ చాలా ఉన్నాయండి. నేను పచ్చిమిరకాయలు మనకి ఎక్కువ అవసరం కదా, అందుకని నేను ఎక్కువ పచ్చిమిరకాయలు, వంకాయలు, టమాటాలు ఎక్కువ వేస్తాను. చూడండి ఇక్కడ కూడా. అసలు ఈ చెట్టుకి అయితే ఎన్నిసార్లు నేను హార్వెస్ట్ చేశానండి. మీకు అంతకుముందు వీడియోలో కూడా చూసి ఉంటారు. ఇది చూడండి, ఒక కొమ్మకి చూడండి ఫుల్ కాయలు పచ్చిమిరకాయలు. నేను అసలు కొంటమే లేదండి పచ్చిమిరకాయలు. చూడు పండు కూడా పండిపోయినాయి. ఇంకో దగ్గర కూడా ఉన్నాయండి, పైపులో కూడా వేస్తున్నాను. ఇది చూడండి రౌండ్ కాయలు ఇవి. మనం హార్వెస్ట్ ఇది చేసుకుంటూ మాట్లాడదామండి. చూడండి చాలా లాంగ్ వెరైటీ అండి ఇది. మామూలుగా మనం పచ్చిమిరకాయలు వేయంగానే మనకి మిల్లీ బగ్స్ అన్నీ ముందుగానే స్టార్ట్ అయిపోతాయండి. అందుకని చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. 2 ఆకులు పెట్టంగానే సెట్ అవ్వగానే మనం ఆకులు ఫస్ట్ గిల్లాలండి. చిగుర్లు పైన చిగుర్లు ఉంటాయి కదా, ఈ గిల్లేసుకుంటే మనకి కొమ్మలు పెట్టుకుంటా ఉంటాయి. లేదంటే ఒక్క కొమ్మ పైకి వెళ్ళిపోయి మనకి కాయలు తక్కువ వస్తాయండి. అందుకని మనం చామంతి చెట్లకి, మల్లె చెట్లకి అన్ని మనం ఆకు గిల్లుకుంటా ఉంటాం కదా, అలాగే గిల్లాలి వీటికి కూడా. మెయిన్ ఆకులు ముడత వస్తుందండి. పైన ఆకులు ముడత, లోపలికి రకరకాలు ఉంటాయి. వాటి కోసం నేను పుల్లటి మజ్జిగ వాడతాను. మీకు తర్వాత ఈ కాయలన్నీ కోసిన తర్వాత పుల్లటి మజ్జిగ నేను ఎలా ఇచ్చానో చూపిస్తాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. 3 రోజుల నుంచి వీడియో చేద్దామంటే నాకు కుదరలేదండి, నేను బిజీ వల్ల ఎక్కువైపోయినాయి. కావాల్సినప్పుడు కోసుకుంటాము నేను. చూడండి పూత ఎంత పూత ఉందో, కాయలు ఉన్నాయి. ఎక్కువ నేను గొర్రెరు ఇస్తున్నానండి ఈ మధ్య. నేను చెప్పాను కదా, ఒక ట్రాక్టర్ తెప్పించుకున్నాను గొర్రెరు. అందుకని కొంచెం ఒక కొంచెమే ఇస్తుంటానండి గొర్రెరు. చూడండి ఆకు ముడత వచ్చినప్పుడు అసలు ముందు మందు కొట్టకుండా ముందు ఆకులు ముడత వచ్చిన దగ్గరల్లా తీసేయాలండి. ముందు ఆకులు అన్ని కట్ చేసేయాలా, చిగుళ్ళ వరకు ఉంచేసి అసలు మొత్తం అన్ని కట్ చేసేయాలండి. అంటే డిసీజ్ అనేది చెట్టుకి కనపడకూడదండి, చెట్టుకి ఉండకూడదు. అప్పుడు మనం పుల్లటి మజ్జిగలో ఇంగువ అన్ని కలిపి ఇవ్వాలి. అప్పుడు స్ప్రెడ్ కాదు, అప్పుడు ఫ్రెష్ ఆకులు వస్తాయి. అదే మెయిన్ సీక్రెట్ అండి. ప్రూనింగ్ అంటాం కదా, ప్రూనింగ్ అనేది పచ్చిమిరకాయల్లో మెయిన్. తర్వాత ఈ పూత రాలకుండా ఉండేదానికి వాటరు చాలా తక్కువ ఇచ్చుకోవాలండి. పూత మీద ఉన్నప్పుడు ఎక్కువ ఇవ్వకూడదు వాటరు. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇక్కడ ఈ 4 చెట్లకో ఇన్ని కాయలు వచ్చినాయి చూడండి. ట్రైన్ నిండిపోయింది. తర్వాత ఇవి కూడా ఉన్నాయండి. ఇవి వైట్ పచ్చిమిర్చి, ఇవి కొంచెం డార్క్. ఇవి చూడండి అసలు దగ్గర నుంచి చూడండి, మిసమిస అంటే ఎంత హెల్దీగా ఉన్నాయో. పూత ఉంది, కాయలు ఉన్నాయి. దగ్గరికి రా పద్మ, కనపడుతున్నాయి కదా. చూడండి కాయలు.
మన టమాటాలు కూడా ఇట్టే కోసాను. అసలు ఎంత షైనింగ్ ఉన్నాయి చూడండి. ఇది ఇంకో ట్రేలో వేయాల్సిందే. అన్ని ఉన్నాయండి కాయలు. మనం పూత కోసం కాకపోయినా మనము పుల్లటి మజ్జిగ అనేది 4 డేస్కి ఒకసారి కంపల్సరీగా ఇవ్వాలండి. అసలు పచ్చిమిరకాయలు ఫ్రెష్గా అసలు మనం చూసేదానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, హెల్దీగా పెరుగుతాయండి. మెయిన్ ముఖ్యంగా పుల్లటి మజ్జిగ అండి. ఇంగువ, పుల్లటి మజ్జిగ మనం ఎన్ని వేసుకున్నామంటే బేకింగ్ సోడా చాలా ఉంటుంది. తర్వాత మళ్ళీ 4 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్, ఈ 2 స్ప్రే చేసుకుంటా ఉండాలా. తర్వాత కింద మామూలుగా ఎరువులు అన్ని కిచెన్ కంపోస్ట్ బాగా ఇచ్చామంటే చాలండి, ఫుల్గా వచ్చేస్తాయి కాయలు. ఒక్కసారి మనం ఒక డిసీజ్ రాకుండా ఒక్కసారి మనం మెయింటైన్ చేసామంటే ఇంకా మనం ఇవన్నీ కొడుతున్నప్పుడు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో డిసీజే రాదండి. ఆకుముడత అనేది ఏమి రాదు. మనం కొట్టకుండా ఒక 1 వీక్ కానీ ఆపేసామా, మనం ఏదైనా ఊరికి వెళ్ళామంటే ఆపేసామంటే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. అది నేను చాలాసార్లు గమనించాను. అందుకని పుల్లటి మజ్జిగ అనేది కంపల్సరీ కొట్టాలండి. అది కానీ కొట్టామంటే అస్సలు రాదండి. ఇంకా మనకి ఊరినే జస్ట్ అట్టు కొట్టుకుంటా ఉండొచ్చు. అందుకని పుల్లటి మజ్జిగ అనేది తప్పకుండా ఇవ్వండి మీరు. చూడండి మంచి హైట్ వచ్చేసినాయి. దగ్గర రా పద్మ. మనం పూత మీద ఉన్నప్పుడు కూడా ఎక్కువ వాటర్ ఇవ్వకూడదండి, మోయినంగా ఇవ్వాలా. మనము రోజు ఒకసారి పడతా ఉంటాం కదా, ఆ లెక్కన చూసుకొని రేషియోలో చూసుకొని వాటర్ ఇవ్వాలా. ఎక్కువ వాటర్ ఇచ్చామంటే పూత అనేది రాలిపోద్దండి, నిలవదు పూత. ఇది కూడా చూడాలండి, ఎక్కువ నీళ్ళు పట్టేసామంటే కష్టము. సాయిల్ లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. మనం ఏ లిక్విడ్స్ అట్లా ఇచ్చామంటే వేల దాకా బాగా పోతాయి లిక్విడ్స్. సూపర్ కలర్ అండి, మామూలుగా ఆరెంజ్ కాకుండా. టమాటాలు కూడా ఈ కలర్లోనే వచ్చినాయి నాకు. చూడండి ఈ టైపు, ఈ ట్రే వచ్చినాయండి. లాంగ్ టైపు ఈ ట్రే నిండా వచ్చినాయి, ఈ 2 ట్రేలు. అక్కడ ఇంక పైపుల్లో పెట్టున్నాను అన్నాను, చెప్పాను కదా, అక్కడ కూడా పోదామండి. అక్కడికి వెళ్ళి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత లిక్విడ్ వేద్దాము రండి. మధ్యలో తంపకాయలు ఉన్నాయండి, తంపకాయలు కూడా ముదిరిపోతుంటాయి, అవి కూడా కోసేద్దాం రండి. రండి, ఇది చూడండి తంపకాయలు వచ్చేస్తున్నాయి. ఫస్ట్ కొన్ని సీడ్ కోసం ఎదురు పెట్టేశాను, ఇవి కూడా రెడీ అయిపోయి ఉన్నాయండి తంపకాయలు. దగ్గరికి రా పద్మ, చూపించు దగ్గరికి. చూడండి వరుసగా పెట్టుకొని ఉన్నాను. చూడండి తంపకాయలు ఎంత మంచిగా వచ్చినాయో. ఇట్టున్నాయి, ఈ పక్క ఉన్నాయి, కింద ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయండి తంపకాయలు. నాకు చాలా ఇష్టం తంపకాయలు, ఈ మార్కెట్లో ఉండవు. చూడండి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి తంపకాయలు. చూసారా ఎన్ని ఉన్నాయో. మనం 4 రోజులు కొయ్యిపోయామంటే ఈజీగా ముదిరిపోతాయండి. చిక్కుళ్ళు అన్ని భలే డేంజర్, చూసుకుంటా ఉండాలా. కరెక్ట్ టైంలో కూడా హార్వెస్ట్ చేసుకోవాలి మనం. ఇగోండి ఒక్కసారికి సరిపోతాయండి, బాగానే వచ్చినాయి. ఒక్క చెట్టు వేసుకుంటే రావండి, 4-5 వేసున్నా నేను. మనం 4-5 వేస్తే సరిపోతాయి మనకి. చూడండి ఆ సైడ్ ఇన్ని పచ్చిమిరకాయలు, ఇక్కడ కూడా చూడండి ఫుల్గా పచ్చిమిరకాయలు. మన ఈ మధ్యనే కోసాను, మళ్ళా వచ్చేసినాయి. చూడండి దీనికి నేను ఎక్కువ కోకోపీట్ ఇచ్చానండి. కోకోపీటు, వర్మీ కంపోస్ట్ బాగా ఇచ్చాను. అంటే మనకి తక్కువ సాయిల్ కాబట్టి మనం కోకోపీట్ ఇవ్వాలి. తక్కువ సాయిల్ అయితే మామూలుగా నేల మీద కానీ గ్రో బ్యాగ్స్లో కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు నా ఉద్దేశము. దీంట్లో మటుకు నేను ఇచ్చాను. ఇక్కడ కూడా ఎన్ని ఖాళీ చేశానండి, మన అన్ని వంగ చెట్లు అన్నీ ఉన్నాయి. మళ్ళీ పచ్చిమిరకాయలు నారు రెడీగా ఉంది, ఇంకా 2-3 రోజుల్లో వేసేయాలా. అది వేసేటప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. చూడండి పచ్చిమిరకాయలు మళ్ళా
ఎన్ని కోస్తాము. మనం కూరగాయలు అదే మనం హార్వెస్ట్ చేయగానే ఎరువు కంపల్సరీగా ఇచ్చుకోవాలండి. ఎరువు ఇచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ కాయలకు కానీ దేనికైనా కానీ బలం ఉంటుంది. చూడండి కొన్ని కొన్ని అయితే మరీ పెద్ద పెద్ద కాయలు, బాగా దగ్గరకు రాదా పద్మ. చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు. చాలా ఈజీ అండి పెంచుకోవటము. మనం లిక్విడ్స్ బాగా పద్ధతిగా డిసీజ్ ఉన్నప్పుడే వేస్తారండి చాలామంది. అట్ట కాకుండా డిసీజ్ ఉన్నా లేకపోయినా ఇచ్చామంటే అసలు ఏం రాదండి, చాలా ఈజీ పెంచడం. చూడండి గుత్తులు గుత్తులు. నేను లావేగా వస్తున్నాను, సన్నవి మళ్ళీ 4 రోజులకి మళ్ళీ వస్తాయి. చూడండి పెద్ద పెద్ద. మళ్ళీ ఎరువు పెట్టిన తర్వాత మళ్ళీ పూత స్టార్ట్ అవుద్దండి. అప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకుంటే మనకి పూత మళ్ళీ వస్తుంది. పూత ఎప్పుడు రావాలనుకున్నా అప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఇస్తానండి నేను. ఎప్సమ్ సాల్ట్ చాలా ముఖ్యం. ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా మనకి అంటే షాక్లో ఉన్నప్పుడే వేయకుండా మనం పూత కోసం కూడా ఎప్సమ్ సాల్ట్ ఉపయోగిస్తాం కదా. అక్కడ చూడండి గుత్తులు గుత్తులు గుత్తులండి. వీటిలో నుంచి నీళ్లు పైన కూడా వాటర్ ఇస్తాను. మళ్ళీ పట్టిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్లో వాటర్ ఇస్తామండి కొంచెం, లేకుంటే వాటర్ సరిపోవు. ఇప్పుడు వచ్చే ఎండాకాలం కాబట్టి మనం ఎంత ఇచ్చినా కూడా వాటర్ సరిపోవండి. చూడండి పచ్చిమిరకాయలు. ఇప్పుడు నేను మా వారేనండి ఉండేది, కానీ మా వారి కోసం అయితే ఇన్ని అవసరం లేదు. నాకు అసలు పంచడం ఇష్టం అండి చెట్లు అంటే కూరగాయలు. అందుకని నేను ఎక్కువ వేసుకుంటాను. అంటే ప్లేస్ ఎక్కువ ఉంది, ఎక్కడ ప్లేస్ దొరికినా కూడా ఖాళీగా వదలను. అంటే వాటర్ పట్టేదే కదా, ఎట్ట మనం పుల్లటి మజ్జిగలు ఎరువులు అన్నీ ఇస్తుంటాము. అందుకని నేను ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తానండి నేను. ఎందుకంటే నేను నా కోసం కొంచెం ఉంచుకొని నా ఫ్రెండ్స్ కానీ మా అమ్మకి కానీ రిలేటివ్స్ అందరికి ఇస్తానండి. నాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకని నేను ఎక్కువ వేసుకుంటాను. అందరూ అంటారు మీరిద్దరే కదా ఉండేది లక్ష్మి, ఎందుకు ఇన్ని వేస్తున్నామని. అదండి నాకు చాలా ఇష్టం, అందుకని నేను ఎక్కువ వేస్తానండి. చూడండి ఇప్పుడు ఇంకా ఒక నెల 1.5 నెలలు ఉంటాయి. నేను మళ్ళీ అందుకనే నేను ఇంకో పచ్చిమిరకాయలు కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. అవి అయితే మే జూన్ దాకా రావాలని చెప్పేసి నేను అవి కూడా రెడీ చేస్తున్నానండి. నేను తర్వాత చెప్తాను, మీకు చూపిస్తాను. అంటే మనకు ముఖ్యంగా మనం ఇప్పుడు కాదు కదా, మే నెలలో కూడా మనకి పచ్చిమిరకాయలు కావాలి కదా. అందుకని ఆ టైంలో కూడా మనం ఇంకో నారు రెడీ చేసుకోవాలి. ఇన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఇంకా సరిపోతాయిలే చెట్లు అని అనుకోకూడదు. ఈ ఉన్నప్పుడే మనం రెడీ చేసుకోవాలండి పచ్చిమిరకాయలు. ఈ అయిపోయే టైంకి అవి కూడా రెడీ అయిపోతాయి. అంటే సంవత్సరం పొడుగున మనకి మన గార్డెన్లో పచ్చిమిరకాయలు, టమాటాలు, వంకాయలు అన్నీ ఉంటాయి. బయట కొనాల్సిన అవసరమే ఉండదు. ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పటికే పొద్దుపోయింది, మళ్ళీ లిక్విడ్ ఇవ్వాలి కదా. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. రండి ఇంకా లిక్విడ్ ఇద్దాం. చూడండి 2 ట్రేలకు దగ్గరకు చూడండి, 2 ట్రేలు పచ్చిమిరకాయలు. ఒక చిన్న ట్రే తంబకాయలు, లేతకాయలండి. అది నేను కిందనే బాగా వడకట్టుకొని తీసుకొని వచ్చుకున్నా. ఇది చూడండి బేకింగ్ సోడా 1 స్పూను, మన హ్యాండ్ వాషు, ఇంగువ, ఈ పుల్లటి మజ్జిగలు వేసుకొని స్ప్రే చేయాలండి. ఇంగువ అనేది మీకు తెలుసు కదా, పుచ్చు లేకుండా వస్తుంది మనకి. వంకాయలో కంపల్సరీగా మనం పుల్లటి మజ్జిగ వేసిన పిల్లలు ఇంగ వేస్తారండి, పుచ్చు లేకుండా ఉంటాయి. ఈ ఫ్లయింగ్ ఇది ఉంటాయి కదా, ఏం రాకుండా మనకి పురుగు మీద వాలకుండా మనం ఇంగువ అనేది హెల్ప్ అవుద్ది. అందుకని ఇంగువ అనేది కంపల్సరీ అండి. ఈ హ్యాండ్ వాష్ అనేది మనకి ఆకుపైన మనం ఈ పుల్లటి మజ్జిగ అది నిలిచేదానికండి. హ్యాండ్ వాష్ కానీ ఏదైనా కానీ మీ దగ్గర లిక్విడ్ ఏదన్నా కానీ డిటర్జెంట్ పౌడర్ కానీ ఏదైనా కానీ లిక్విడ్ ఉంటే వేసుకోండి.
మనం పుల్లటి మజ్జిగ వేసినప్పుడు ఆకు మీద ఏంగానే సర్రని కారిపోకుండా మనకి పట్టి ఉంచుద్ది. ఆ పట్టి ఉంచినప్పుడే పురుగులు దానిపైన వాలినప్పుడు అవి లేకుండా ఉంటాయి. అందుకని ఈ లిక్విడ్ కంపల్సరీ వేసుకోవాలి మనం. దగ్గరికి రాదానా? ఇంకా కొంచెం సరిపోద్దండి, మనం ఎక్కువ అవసరం లేదు. కరిగిద్దాకా దీంట్లో పోసేసి షేక్ చేసేసి స్ప్రే చేయటమే. దీంట్లో ఆల్రెడీ కొంచెం వాటర్ పోస్తున్నానండి. కొట్టేద్దామండి. చూడండి బాగా తడిసేటట్టు, మనకి పూత మీద ఉన్నా కూడా రాలకుండా ఉంటుంది, అందుకని బాగా తడవాలండి. కనపడుతుంది కదండి, బొట్లు బొట్లుగా కారాలండి, బాగా అంత బాగా కొట్టాల. చక్కగా పనిచేస్తుందండి ఇది మటుకు. స్ప్రేది పెద్దది పెట్టలేదండి, కొంచెమే కాబట్టి నేను దీంట్లోనే పెడుతున్నాను. గార్డెన్ అంతా స్ప్రే చేయాలంటే నేను ఎలక్ట్రికల్ ఉంది కదండి నా దగ్గర, అది పెడతాను. ఇది ఓన్లీ పచ్చిమిరకాయల వరకేనండి ఈరోజు. ఫుల్గా ఇచ్చేస్తే సరిపోతుంది. మళ్ళీ 4 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ కొట్టండి, తర్వాత మళ్ళీ పుల్లటి మజ్జిగ మార్చి మార్చి. వాటికి కూడా మార్చి మార్చి ఉండాలండి, ఒకటేగా కొట్టామంటే పనిచేయవు. అంతా బాగా తడిస్తే ఫ్రెష్గా అయిపోతాయి.